తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 50 లక్షల సభ్యత్వాలలో 69 మంది ప్రధాన కార్యదర్శులను ఏఐసీసీ నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 50 లక్షల మంది సభ్యత్వాలలో 69 మంది ప్రధాన కార్యదర్శులను ఏఐసీసీ నియమించిందని, అందులో యువకుడైన చనఖాని దయాకర్కి చోటు కల్పించడం గర్వంగా ఉందని గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చనఖాని దయాకర్కి అన్ని విద్యార్థి సంఘాలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలలో నెలకొన్న నిరుద్యోగుల సమస్యల తరపున కొట్లాడిన ఏకైక వ్యక్తి చనఖాని దయాకర్ అని కొనియాడారు. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లను ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. భారతదేశంలో విశ్వవిద్యాలయాల యొక్క స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఆ స్వేచ్ఛకు ప్రతిరూపంగానే దయాకర్ యొక్క ప్రాతినిధ్యం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దయాకర్ యొక్క పాత్ర కీలకంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం 50 లక్షలు. ఈ 50 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాతినిధ్యం వహించే వ్యవస్థనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజకీయ వ్యవస్థ. అందులో 50 లక్షల సభ్యత్వానికి 69 మంది కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులని ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ 69 మంది కాంగ్రెస్ పార్టీ కార్యదర్శుల్లో ద యంగ్ జనరల్ సెక్రటరీ అవుతుండ్రు చనఖాని దయాకర్. దయాకర్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ 69 మందిలో వన్ ఆఫ్ ది జనరల్ సెక్రటరీ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నిత్య నిర్బంధం 10 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో తాండవిస్తున్న సందర్భంలో నిరుద్యోగులు, యువత, చదువుకున్న యువతకి అవకాశాలు ముఖ్యమైన రోజులలో వారి గొంతుకై తాను వాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తి చనఖాని దయాకర్. కాబట్టి చనఖాని దయాకర్ యొక్క అపాయింట్మెంట్ ఏదైతుందో ఇది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, అలాగే పాలమూరు యూనివర్సిటీకి ప్రాతినిధ్యంగా మేము భావిస్తాం. కాబట్టి ఈరోజు పార్టీ జనరల్ సెక్రటరీగా యూత్లు కానీ, ప్రధానంగా విద్యార్థులను, అలాగే యూనివర్సిటీకి సంబంధించిన రిప్రజెంటేషన్ చేయడంలో మాకుండే ఈ జనరల్ సెక్రటరీలో దయాకర్ పాత్ర నిర్వర్తించే ప్రయత్నం చేస్తారు. ఈ వారి నియామకానికి తోడ్పడ్డ మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కేసీ వేణుగోపాల్ గారికి, అలాగే మా జాతీయ నాయకులు మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ఉస్మానియా యూనివర్సిటీ అట్లాగే మిగతా యూనివర్సిటీల వైపు నుంచి తాను చెప్తా ఉన్నాం. ఒక విషయం మాత్రం చెప్తాం, అదేంటంటే భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో విశ్వవిద్యాలయం యొక్క స్వతంత్రాన్ని, విశ్వవిద్యాలయం యొక్క స్వేచ్ఛని గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏ పబ్లిక్ సెక్టార్ని, విశ్వవిద్యాలయ స్వేచ్ఛ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడిందో ఇప్పుడు ఆ స్వేచ్ఛకు ప్రతిరూపంగా దయాకర్ యొక్క ప్రాతినిధ్యం ఇందులో వచ్చింది. భవిష్యత్తులో ఈ విద్యార్థి లోకానికి, అలాగే యూనివర్సిటీలకు ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ విజయానికి, భవిష్యత్తులో వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా విద్యార్థులారా గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను ప్రచారం చేసే క్రమంలో నిమగ్నమయ్యే కార్యక్రమానికి దయాకర్ నాయకత్వం వహించాలని కోరుకుంటూ మరొకసారి మీ ద్వారా చనఖాని దయాకర్కి అభినందనలు చెబుతూ భవిష్యత్తులో మరింత ఉన్నతమైన పదవుల్ని అధిరోహించాలని కోరుకుంటున్నాం. ఉద్యోగులతోనే ఒక ఆత్మీయ కలయికలాగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇవాళ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినందుకు కూడా ఇష్టానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఒక స్వేచ్ఛ, ఒక సామాజిక న్యాయం, ఒక ప్రజాస్వామ్యం వచ్చిందంటే తెలంగాణలో అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో 10 ఏళ్ల క్రితం ఉద్యోగాల కోసం, యూనివర్సిటీల సమస్యల కోసం అనేక నిర్బంధాల మధ్య, అనేక పోరాటాల మధ్య చేసినా కూడా ఆనాడు ప్రభుత్వాలు పెడచెవున పెట్టి నిర్బంధాలు, అరెస్టులు, లాఠీచార్జు, జైళ్ల మధ్య తెలంగాణ యువతని మొత్తం కూడా అల్లాడించినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలల్లోనే దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక 60,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరితపిస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేసి నిరుద్యోగ యువత భవిష్యత్తులో జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అది ఇవాళ జపాన్ అయినా, దావోస్ అయినా, అమెరికా అయినా, సింగపూర్ అయినా, ఎక్కడ పోయినా కూడా ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో నిరుద్యోగ యువతకు పారిశ్రామిక రంగంలో, సాంకేతిక రంగంలో, అన్ని రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో పెద్దపీట వేసి వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవాళ రియాజ్ సార్ గారు
ఇవాళ తెలంగాణ యువత కోసం, నిరుద్యోగ యువత కోసం, ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ చరిత్ర కోసం అనేక రంగాల్లో పోరాడి ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ రియాజ్ సార్ గారిని గుర్తించి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే దక్కింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇది బడుగుల పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇది నిరుద్యోగుల పక్షపాతిగా మనందరం చెప్పుకోక తప్పదని కూడా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ తెలంగాణలో సామాజిక న్యాయం అమలు జరుగుతూ ఉంది. ఒకవైపు భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న కులాలు, బడుగు బలైన వర్గాల స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బలైన వర్గాలు కూడా రాజ్యాధికారం రావాలని ఆలోచన చేసినటువంటి మహానీయ నాయకుడు ఆయన. జోడో యాత్రతోనే ఇవాళ కేంద్రం కూడా దిగి వచ్చి కులగణన అనేది ఆవిష్కరణ జరిగింది. గతంలో కులగణనని మోడీ గారు వ్యతిరేకించి అసలు ఈ దేశంలో కులాలకు రిజర్వేషన్ లేదని మాట్లాడినటువంటి బీజేపీ ఇవాళ అనివార్యంగా తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం చూసి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే అమలు చేస్తే మా పీఠాలు కదిలిపోతాయని అత్యంతరంగా వాళ్ళు ఈరోజు కులగణనకు, జనగణనకు ఇవాళ ఆమోదం తెలిపి ఇవాళ తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలైన వర్గాలకే కాకుండా తెలంగాణ యువత జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మన ప్రభుత్వం తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛ వచ్చిందనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ యూనివర్సిటీల భర్తీ కూడా, అధ్యాపక భర్తీలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిధులు వచ్చినాయి. యూనివర్సిటీలలో వీసీల నియామకం జరిగింది. కాబట్టి తెలంగాణలో విద్యకు పెద్దపీట వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము ఎప్పుడు మాకు ఏ చిన్న అవకాశం దొరికినా నిరుద్యోగ యువత పక్షపాతం కోసం, తెలంగాణ విద్యార్థుల కోసమే మా గొంతు ఉంటుంది, మా పక్షం ఉంటుందని కూడా కోరుతూ థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 90007517